కానీ 5 సంవత్సరాల్లో ఆయన అమ్మఒడి పథకాన్నే తూట్లు పొడిచాడు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్న మనిషి ఇంటికి ఒక అమ్మఒడే ఇచ్చే పరిస్థితి. అన్నిటికన్నా దారుణమైన విషయం అంటే ఈ నవరత్నాలన్నిటికీ బడ్జెట్లోంచి నిధులు కేటాయిస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికైనా సరే ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా బడ్జెట్ నుంచే మరి నిధులు కేటాయిస్తారు. అలాగే ఈ నవరత్నాలకు కూడా బడ్జెట్ నుంచే నిధులు కేటాయిస్తారు. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అమ్మ ఒడిలో దళితులకి సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయిస్తారు. అక్కడే ఆయన యొక్క వివక్షత కనబడతా ఉంది మనకి. యూనివర్సిటీల్లో మేము చదువుకున్నప్పుడు పిహెచ్డి విద్యార్థులకి బెస్ట్ ఛార్జెస్ ఉండేవి, అదేవిధంగా స్టైఫండ్ ఉండేది. ఇప్పుడు అది కూడా ఆయన తీసేయడం జరిగింది. అంటే విద్య అందిస్తున్నానని చెప్పి దళితులకు మాత్రమే విద్య దూరం చేస్తున్న విధానం. అన్నిటికన్నా దారుణం ఏంటంటే మనకి కనపడుతూ ఉన్నది విద్యలో ఈ సంవత్సరంలో 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 150 సీట్లు. ఈ 150 సీట్లలో 20 సీట్లు సెంట్రల్ రిజర్వేషన్ కని పెంచి ఆ సెంట్రల్ రిజర్వేషన్ నుంచి తీసేసిన తర్వాత 130 సీట్లు ఉంటే 130 సీట్లలో 65 సీట్లు అయినా గొప్ప వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఓపెన్గా రిజర్వేషన్ లేవు, దాంట్లో తీసేశాడు. ఓన్లీ 60 సీట్లకే రిజర్వేషన్ పెట్టాడు. అంటే దీనివల్ల ఎస్సీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు మరి ఎంత దారుణంగా మరి మోసపోతున్నారో మనం చూడొచ్చు. ఇది మంచి పద్ధతి కాదు. మమ్మల్ని తీవ్రంగా మోసం చేస్తున్నాం ఈ స్కీముల పట్ల. అంతేకాకుండా నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంతమంది మీద అట్రాసిటీస్ జరిగినాయో ఈ రాష్ట్రానికి తెలియంది కాదు. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ఆయన మాస్కులు అడిగాడని చెప్పి ఆయన్ని మీద పగబట్టి పిచ్చోని చేసి రోడ్డు మీద నడుంకి చేతులు వెనక్కి కట్టి రోడ్డు మీద పడుకోబెట్టి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసి దొంగ మందులు ఇచ్చి అతను పిచ్చోని చేసి మానసికంగా చంపేసి తర్వాత భౌతికంగా కూడా చచ్చిపోయేటట్టు చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. నేను చెప్పిన ప్రెస్ మీట్లోనే ఉంది కదమ్మా. ఎందువల్లంటే పేదలు పెత్తందారులు ఈ రాష్ట్రంలో ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ నలుగురు జగన్మోహన్ రెడ్డి రాజు, ఈ నలుగురు పెత్తందారులు, సామంతరాజులు. నువ్వు కుర్చీ మీద సింగిల్గా కూర్చునే పరిస్థితి. మీటింగ్ పెడతావు, మీటింగ్ పెట్టి డిప్యూటీ సీఎంలు కూడా కింద కూర్చుంటారు. లేకపోతే తిరుపతి సభలో ఎమ్మెల్యేలు సీట్లలో కూర్చుంటారు, డిప్యూటీ సీఎం నించుని చేతులు కట్టుకుని ఉంటాడు. అమలాపురం సభలో విశ్వరూప్ అనే మంత్రి ముఖ్యమంత్రి దగ్గర మోకాల మీద కింద కూర్చుంటాడు, ఆయన కూర్చుంటాడు. మరి ఎవరు పెత్తందారులు? ఒక్క మంత్రి కన్నా స్వాతంత్రం ఉందా? ఒక్క మంత్రి అయినా సరే తన శాఖ మీద సమీక్ష జరపగల సత్తా ఉందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ₹1,00,000 ఇస్తాను. ఇప్పుడు ఈ స్పాట్లో ₹1,00,000 ఇస్తాను. ఎవరైనా సరే లెగిసి ఫోన్ చూడకుండా 2 నిమిషాల్లో గబగబా మంత్రుల పేర్లు చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రుల పేర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏ శాఖలు ఉన్నారో చెప్పగలరా? గేమ్ చేంజర్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్. దళితుల్ని ఖచ్చితంగా వైసీపీ నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత నేను వేసుకున్నాను నెత్తి మీద. వైసీపీ నుంచి తీసుకొచ్చి ఒక మంచిగా వీళ్ళందరికీ ఒక ఆత్మగౌరవంతో బతికే పరిస్థితికి తీసుకురావాలన్నది నా ముఖ్య ఉద్దేశం. షర్మిలా గారి ఎఫెక్ట్ అన్నది ముందు మనకి చూడబోతున్నామమ్మా. మొదటి రోజున వచ్చినంత ఇది ఈ రోజున కనబడట్లేదు. ఈ రోజున మడకసరి మీటింగులు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉంది.
కాబట్టి మరి ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఎవరైతే బయటకు వచ్చేసి ఉన్నారో వీళ్ళందరూ మీమాంసలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే షర్మిల కానీ ఉంటే షర్మిల వైపు పయనిస్తారు వీళ్ళందరూ, లేదంటే తెలుగుదేశం జనసేనకి వెళ్ళిపోతారు. అప్పుడు తెలుగుదేశం జనసేన అన్నది స్ట్రాంగ్ అయిపోయి ఈజీగా నెగ్గుతారు. కానీ వీళ్ళు డైవర్ట్ అయితే నాకు సేఫ్ అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడన్నది నా ఆలోచన. నా తప్పై ఉండొచ్చు, నా స్ట్రాటజీ ఆ రకంగా ఉందేమో అని నేను అనుకుంటున్నాను. అది మేబీ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, బట్ వాళ్ళ స్ట్రాటజీ ఆ రకంగా ఉందేమో. అసలు 175 కాదండి, వై నాట్ 175 సిద్ధమా అంటాడు. ఏంటో పోయి వైజాగ్ వై నాట్ 175 అంటే ఏ రకంగా ఆయన అనుకుంటున్నాడండి, ఏ రకంగా అనుకుంటున్నాడు? ఎవరికి ఈ రోజున పథకాలు పూర్తిగా దక్కని, ఎవరికి సంతోషంగా ఉన్నారు? ఓ పక్కన ఇసుక దోపిడీ, ఒక పక్కన మద్యం దోపిడీ, ఒక పక్కన మనం చూసుకుంటే మున్సిపల్ చైర్మన్లకు కానీ సర్పంచులకు కానీ ఒక్క నయా పైసా ఇవ్వకుండా మరి అధికారం అంతా ఆయన చేతుల్లోనే పెట్టుకుంటున్నాడు. వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈ రోజున యూనివర్సిటీల పరిస్థితి చూస్తే యూనివర్సిటీలు అన్నీ కూడా రాజకీయంగా కలుషితం అయిపోయినాయి. ఈ రోజున అక్రమంగా బోర్డు ఆరోపణలు ఉన్న వైస్ ఛాన్సలర్ని ఈ రోజున మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడ వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీకి ప్రసాద్ రెడ్డిని మళ్ళీ వేశారు. ఇలాగా మనం ఎక్కడ చూసుకున్నా ఎలా చూసుకున్నా అక్రమ పరిపాలన, అవినీతి పరిపాలన, పెత్తందరి పరిపాలన జగన్ చేస్తూ ఉన్నాడు. ఈ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, అంబేద్కర్ ఆలోచన విధానమే అంబేద్కర్ ఆలోచన విధానమే రావాలి. దళిత సింహ గర్జనకు తరలి రావాలి, దళిత సింహ గర్జనకు